ఛానలుకి స్వాగతం. మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, ఇంట్లో ఉన్న ఆ రహస్య శత్రువు వల్ల వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగే మేషరాశి వారు వారి జీవితంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవటంలో, కొత్త పరికరాలు తయారు చేయటంలో నిష్ణాతులనే చెప్పుకోవాలి. భారీ వాహనాలు నడపటం, యుద్ధ ట్యాంకులను నడపటం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం, యుద్ధ విమాన పైలట్లుగా అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిట్లో నిష్ణాతులనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి కోపం అధికంగా వస్తుంది. వీరు కోపాన్ని నియంత్రించుకోగలిగితే మాత్రం వీరి జీవితంలో అనేక రకాల విజయాలను వీరు సొంతం చేసుకోగలుగుతారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు బాల్యంలో ఎక్కువగా కష్టాలను అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితుల ప్రభావం వీరికి ఎదురవుతుంది. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికం, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపును తీసుకుని వస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైద్య రంగంలో వీరు రాణిస్తారు. అబద్ధాలు చెప్పటానికి అస్సలు ఇష్టపడరు. అలాగే సోమరితనం అంటే కూడా వీరికి అస్సలు నచ్చదు. వీరు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో ఎన్నో విజయావకాశాలను సొంతం చేసుకుంటారు. అత్యద్భుతమైన రంగాల్లో అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరి యొక్క ప్రతిష్టకు భంగం వాటిల్లదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా కానీ క్రమంగా ఆ సమస్యలు సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు. వీరి యొక్క స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వాతంత్రం ఇస్తే మాత్రం ఎంతటి పెద్ద కార్యాలనైనా కానీ సులభంగా చేస్తారు. ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి వీరిలో ఉన్నటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీస్తుంది. మేషరాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణంతో ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైంది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరికి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలను కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాల్లో అయినా దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయం, సాహసం వీరి యొక్క లక్షణాలు. ఇవీ కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా, ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించటం వీరి యొక్క జీవలక్షణం. మేషరాశివారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా వెనకంజవేయరు. మేషరాశివారిది దయార్థ హృదయం. వీరు ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమను కాని, విపరీతమైన కోపాన్ని కాని చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు కూడా అంత ప్రేమ వీరి పట్ల చూపనప్పుడు తీవ్రంగా బాధపడతారు. దీనివల్ల వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం కూడా ఉంటుంది. మేషరాశివారికి యవ్వనంలో పురుషులు, స్త్రీల యొక్క మనసును అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు. కాబట్టి ప్రేమ వివాహం ఈ రాశివారికి అస్సలు కలిసిరాదు. మేషరాశివారు జన్మతః నాయకులు. పోలీసు, మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు.
యంత్రాలు, ఫ్యాక్టరీలను నడపటం, పెద్ద వ్యాపార సంస్థలను నడపటం వీరికి చాలా సులభం. ఖనిజాలు, వస్తు సామాగ్రి, శస్త్రచికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశివారు రాజకీయాల్లో సమర్థులుగా వ్యవహరించగలుగుతారు. వీరికున్న ప్రజ్ఞా పాఠవాల వల్ల వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అరుదైన సందర్భాలలో దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది. ఈ రాశివారు క్రీడలలో ఎక్కువగా రాణిస్తారు. చక్కటి దర్శన జ్ఞానం కూడా వీరికి ఉంటుంది. మేషరాశివారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకం చాలా అవసరం. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితాంతం బాధపడే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. వీరు కార్యవాదులు. తీరికగా ఆలోచించటం అనేది వీరికి అస్సలు పడదు. ముఖ్యంగా మేషరాశివారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క సన్నిహితుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, మీ యొక్క కీడును కోరుకునేవారు ఉన్నారు. మీపైన కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి నుండి తప్పించుకోవటానికి మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో మీరు విడిపోవటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక ఎవరు ఎటువంటి వారో గమనించి మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాగని మీరు భయాందోళనకి గురి కావాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే భయం అనేది మనిషికి చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం మీకుండాలి. అలాగే భగవంతుడు మనకు ఎన్నో రకాల పరీక్షలను కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు ఇచ్చే పరీక్షలకు మనం నిలబడ్డప్పుడే మన జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మీకు ఎవరైనా శత్రువుల్లాగా కనిపిస్తే కనుక వారు మీ కీడు కోరుకుంటున్నట్లుగా వారి మాటల ద్వారా కానీ వారి యొక్క ప్రవర్తన ద్వారా కానీ మీకు అనిపించినప్పుడు అటువంటి వారికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ స్వవిషయాలను, కుటుంబ విషయాలను, వ్యక్తిగత విషయాలను వారితో చర్చించకూడదు. ఈ విధంగా చర్చిస్తే మాత్రం దాన్ని అవకాశంగా తీసుకుని మీకు కీడు కలగచేయటానికి వారు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా శివ భగవానుడికి దీపారాధన చేసే సమయంలో మీ మనస్సులో ఎటువంటి బాధలు ఉన్నా కానీ ఆ శివ భగవానుడికి చెప్పుకోండి. ఖచ్చితంగా మీకు పొంచున్న ప్రమాదాల నుండి ఆ శివుడు మిమ్మల్ని కాపాడతాడు. ఆ బోలాశంకరుడు మీకు మీ జీవితంలో మీరు ఏ కోరికలనైతే కలిగి ఉన్నారో ఆ కోరికలను కూడా తీరుస్తాడు. ముఖ్యంగా మేషరాశివారు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మారుస్తుంది. అలాగే ఈ యొక్క మేషరాశివారు గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. ఈ విధంగా చేస్తే ఆ పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. అలాగే మేషరాశివారు మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతుడికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ విధంగా చేస్తే ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి. మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు. చూశారు కదండి మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది. ఇంట్లోనే వారికి రహస్య శత్రువు ఎవరు ఉంటారు, ముఖ్యంగా ఆ శత్రువు నుండి తప్పించుకోవటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.